వెల్కమ్ టు ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్ అండి. ఈరోజు వచ్చేసరికి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటర్వ్యూకి కంప్లీట్ సిలబస్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం ఎస్బీఐ పీఓ మెయిన్స్, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ మీరు ఈ వీడియోని యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. వచ్చేసరికి లేదు మేడం, మేము ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకోవటం లేదు. సో మేము యూట్యూబ్లో ఉన్నటువంటి సోర్సెస్ని యూజ్ చేసుకొని మేము ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం. దెన్ డూ యూ గివ్ ఎనీ సజెషన్స్ టు అస్ అంటే? సో ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ వన్. మామూలుగా బ్యాంకింగ్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమ్స్లో వచ్చేసరికి ఏ ఎగ్జామ్కి అయినా కానీ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇంతవరకే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఫస్ట్ ఇంగ్లీష్ చూసుకుంటే గ్రామర్ ఓరియంటెడ్గా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఒకాబులరీ నేర్చుకోవాలి. ఆర్సీస్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఎలా చదవాలి, చదివి చేయాలా, లేకపోతే క్వశ్చన్ని చూసి మనం పారాగ్రాఫ్లోకి వెళ్ళాలా అనేది మనకు తెలియాలి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎలక్షన్స్ గురించి ఇచ్చారనుకో, క్వశ్చన్స్లో 2022 ఎలక్షన్స్లో ఎంత పర్సంటేజ్ ఓట్ వేశారు అంటే, పర్సంటేజ్ అంటే మనం క్వశ్చన్ మొత్తం చదవాల్సి 2022లో ఎంత పర్సంటేజ్ వేశారు అనేది మనం పైన పారాగ్రాఫ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది. అట్లా నెక్స్ట్ ఇప్పుడు ఆర్సీ అనేది ఆదరు ఏ టోన్లో చెప్పారు, డిస్క్రిప్టివా, నారేటివ్, అనలిటిక్ ఇట్లా చాలా ఉంటాయి. అవి నేర్చుకోవాలి. పారా కాంపిటీషన్ నేర్చుకోవాలి. క్లోజ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిల్డర్స్ కూడా నేర్చుకోవాలి. ఫిల్డర్స్కి చాలా కొన్ని ఏమంటారు రూల్స్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ మీరు మంచి ఒకవేళ యూట్యూబ్లో ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే లేదు వేరే ఎక్కడన్నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంది, వాళ్ళు క్లియర్ చేసినారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎర్రర్ లొకేషన్ ఆర్ ఎర్రర్ డిటెక్షన్, ఇది డెఫినెట్లీ ఏ ఎగ్జామ్లో అయినా 5 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. పారా జంబుల్ అండ్ వర్డ్ స్వాప్, స్టార్టర్స్ వెరీ ఇంపార్టెంట్ వన్, మిస్లీనియస్ వన్, అండ్ కాలమ్స్ మ్యాచ్. ఇట్ సైడ్ 3 అను ఇట్ సైడ్ 3 ఇస్తారు. ఏబిసి, ఈఎఫ్జి కాలమ్స్ని మ్యాచ్ చేయమని ఇస్తారు. మన చిన్నప్పుడు ఇలాంటి సోషల్ సైన్స్లో కుతుబ్ మినార్ని కట్టింది ఎవరు, షాజహానా, ముంతాజా ఇట్లా ఇస్తారు కదా, మ్యాచ్ చేయండి అని. అలా కాలమ్స్ మ్యాచ్ చేయండి. ఓకే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరి ఇంగ్లీష్ మెయిన్స్కి ఏముంటాయి, మెయిన్స్కి కూడా ఇదే టాపిక్స్ ఉంటాయి, కానీ కొంచెం పేపర్ లెవెల్ అనేది స్టాండర్డ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే అండ్ నెక్స్ట్ నేను ఇదే వచ్చేసరికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి కలిపి చెప్తాను, ఒకసారి చూడండి. అంటే న్యూమరికల్ ఎబిలిటీ, సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ నేర్చుకోవాలి. పర్సంటేజెస్, ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద టాపిక్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ. అథమెటిక్, పార్ట్నర్షిప్, ఇది ఇది కంబైన్ చేసి మెయిన్స్లో క్వశ్చన్స్ చాలా వరకు ఇస్తారు. రేషియో అండ్ ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, పార్ట్స్ అండ్ సిస్టమ్స్, టైమ్స్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఇంతవరకు వచ్చేసరికి ప్రోబబిలిటీ, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ మెన్స్ట్రేషన్స్ 2D అండ్ 3D. ఇంతవరకు వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్లో ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. మరి వాట్ ఎవర్ మెయిన్స్లో ఏమి యాడ్ చేస్తాడు, డిఏ అండ్ నెక్స్ట్ టేబులర్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, మిస్సింగ్ కేస్లెట్, రేడారు, డేటా సఫిషియన్సీ, కేస్లెట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేస్లెట్స్ ఉన్నాయి, అండ్ పై చార్ట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్. కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే మ్యాక్సిమం చాలా వరకు తెలిసే ఉంటుంది. ఒక సెంటెన్స్ ఇచ్చి మనం ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోవాలి, స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి అనేవి. ఇవి వచ్చేసరికి మెయిన్స్ టాపిక్స్. ఓకే సారీ, మెయిన్స్ టాపిక్స్. సో దీనికి తగ్గట్టు ఒకవేళ మీరు యూట్యూబ్లో ఉన్న సోర్సెస్ చూసి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే దీస్ ఆర్ ద టాపిక్స్. మ్యాక్సిమం చాలామందికి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే అందరూ డబ్బులు కట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి చదవలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించి నేను ఇన్ఫర్మేషన్. ఇది దేనికి మేడం అంటే, ఒక ఏబీసీఓబీకి కాదు, అంటే ఒక్క ఎగ్జామ్కి కాదు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, కార్పొరేట్ ఎగ్జామ్స్, అర్బన్ కార్పొరేట్ ఎగ్జామ్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎగ్జామ్స్, ఇంకొచ్చేసరికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా న్యూమరికల్ అబిలిటీ ఇవన్నీ ఉన్నాయి. యూ నో అబౌట్. అందులో మహా అయితే ఇంగ్లీష్ ఉండదేమో, అక్కడ జనరల్ సైన్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు రాసే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా కానీ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇట్స్ కన్ఫర్మ్. ఓకే, ఇవి ఇంగ్లీష్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి, న్యూమరికల్ ఎబిలిటీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఉంటాయి. మరి రీజనింగ్ ఏముంటాయి, రీజనింగ్ ఆల్ఫా న్యూమరిక్ టెస్టెస్, సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ గురించి నేను తర్వాత చెప్తాను, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. బ్లడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. బ్లడ్ రిలేషన్షిప్స్ అంటే
ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మనకి మేనమామ అంటాం కదా! మేనమామ అంటే అమ్మ వాళ్ళ నాన్నని మనం మేనమామ అంటాం మామూలుగా. అప్పుడు ఇంగ్లీష్‌లో ఏమంటారు? మెటర్నల్ అంకుల్ అంటారు. మదర్ సైడ్ గదా! మదర్ అంటే నెగెటివ్. మదర్ సైడ్ బ్రదర్‌ని వచ్చేసరికి మెటర్నల్ అంకుల్ అంటాం. అదే ఇప్పుడు మన ఫాదర్ ఉన్నారు. ఫాదర్ సైడ్ ఇప్పుడు ఆంటీ ఉందనుకో పెటర్నల్ ఆంట్ అంటాం. ఆంట్. ఒకవేళ మనకి మేనత్త అంటే ఫాదర్ సైడ్ అనుకో అప్పుడేమంటాం పెటర్నల్ ఆంట్ అని. ఇట్లా ఉంటాయి. అంటే రిలేషన్‌షిప్స్ ఒకటైనా వే ఆఫ్ టాకింగ్ అనేది బ్లడ్ రిలేషన్‌షిప్స్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సిలాగ్స్, ఇన్‌ఈక్వాలిటీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్, పజిల్స్, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, ఇన్ అండ్ అవుట్ సర్కిల్స్, అండ్ లాజికల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ అనేది ఉండటం జరుగుతది. అండ్ నెక్స్ట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అని చెప్పాను. సపోజ్ ఏబీసీడీ అనే పర్సన్స్ ఇచ్చి వాళ్ళ ర్యాంకింగ్స్ ఇచ్చి వాళ్ళ ఆర్డర్ ఇలా ఉంటుంది. 1-10 మెంబర్స్‌లో పెట్టండి అని కొంచెం డిఫరెంట్ టైప్స్ అనేది క్వెషన్స్ అనేది ఇక్కడ ఉండటం జరుగుతది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మండే టు సండే నుంచి వాళ్ళు పర్సన్స్ ఇచ్చే ర్యాంకింగ్స్ ఇట్లా జరుగుతది. ఇట్లా ఉంటాయి క్వెషన్స్ డిఫరెంట్‌గా. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రీజనింగ్‌లో మెయిన్స్ ఇస్తారు. డబుల్ లైన్స్ ఇస్తారు. అంటే ఒకళ్ళు ఫేసింగ్ ఇన్‌సైడ్, ఒకళ్ళు ఫేసింగ్ ఔట్ సైడ్. ఇందులో వచ్చేసరికి అన్సర్టెయిన్ నంబర్స్ ఒకటి రాలేదు. అన్సర్టెయిన్ నంబర్స్. అంటే సర్టెన్ నంబర్స్ సిట్టింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ లో అని ఇస్తారు కదా! సో, ఆ క్వెషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్రిటికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, డబుల్ సర్కిల్, ఇన్ అండ్ అవుట్ సిట్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రీజనింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇంతవరకే వచ్చేసరికి ప్రిలిమ్స్. ఇక్కడ నుంచి వచ్చేసరికి మెయిన్స్ టాపిక్స్. సో, ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్‌కు చూసి లేదు వేరే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ నేనిచ్చే ద ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ వచ్చేసరికి మీరు ప్రిలిమ్స్‌కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఉన్నటువంటి సో, ఇందులో ఉండేంటి 80% ఆఫ్ ద సిలబస్. ప్రిలిమ్స్‌కి గట్టిగా ప్రిపేర్ అయితే ఈ 100%లో 80% ఆఫ్ ద సిలబస్ అనేది మనకి మెయిన్స్‌కి అనేది ఉండటం జరుగుతుంది. సో, అందుకని చెప్పి నేను చెప్తున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మెయిన్స్ లెవెల్‌లో వచ్చేసరికి మన సిలబస్‌లో 80% ఉంటది. అండ్ నెక్స్ట్ 20% అనేది మెయిన్స్‌కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండటం జరుగుతుంది. సో, దానికి కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇదొస్తే చాలదా అన్నట్టు కాదు. ఎవ్రీథింగ్ మనం ఏదైతే ప్రిపేర్ అవుతామో అది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ దాకా మీరు వెళ్తే ఇంటర్వ్యూ గైడెన్స్ క్లాసెస్ మీరు జాయిన్ అయ్యే ప్రతి ఇన్‌స్టిట్యూట్ ఇస్తుందా అని అడగొచ్చు. నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను ఇచ్చిన రిసోర్సెస్ ప్రకారం డెఫినెట్‌లీ ఇంటర్వ్యూ గైడెన్స్ క్లాసెస్ అనేది ఉంటే జరుగుతాయి. అండ్ నెక్స్ట్ మీకు ఎగ్జామ్‌కి ముందు మాక్ ఇంటర్వ్యూస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే బ్యాంకింగ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది. డెఫినెట్‌లీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో డెఫినెట్‌లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ లైక్ చేసి, షేర్ చేయండి. దానివల్ల ఏందంటే తెలియని వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.